హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మెయిన్గా ఏపీఎంసీ 2025 స్టూడెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ ఇంకా లైక్ అయితే చేసుకోండి. సో ఈ వీడియో మొత్తం 3 నిమిషాలు. ఈ 3 నిమిషాలు కానీ మీరు చూస్తే కరెక్ట్గా నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, వాట్ ఈజ్ నార్మలైజేషన్ అంతా కూడా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ర్యాంక్ కార్డ్ కూడా చూపిస్తున్నాను. దీన్ని ఎగ్జాంపుల్ బేస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈజ్ నార్మలైజేషన్? నార్మలైజేషన్ అంటే ఈక్వాలిటీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈక్వాలిటీ. ఇప్పుడు సపోజ్ ఈ ఎంసెట్ 2025 షిఫ్ట్స్ అనేవి చాలా ఎక్కువ అయ్యాయి. కొన్ని షిఫ్ట్స్ హార్డ్గా వచ్చాయి, మోడరేట్గా వచ్చాయి, ఈజీగా వచ్చాయి. సో చాలామంది మీరు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 23rd మే షిఫ్ట్స్ వచ్చేసరికి చాలామంది కష్టంగా ఇచ్చారు. కొన్ని స్టూడెంట్స్ అయితే కష్టంగా వచ్చింది అంటున్నారు, కొన్ని స్టూడెంట్స్ ఈజీగా వచ్చింది అంటున్నారు. సో అలాగా ఆ బేసెస్ ఆ షిఫ్ట్స్ వచ్చి చెప్పలేం, అంటే హార్డ్ షిఫ్ట్ ఏది, నార్మల్ ఏది, ఈజీ ఏది అని. ఓకేనా, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు మీరు రాసిన షిఫ్ట్స్ అన్నీ కూడా నార్మలైజేషన్ చేస్తుంది. అంటే ఈక్వాలిటీ అందరికీ. ఇప్పుడు ఈజీగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ తగ్గించి కష్టంగా వచ్చిన వాళ్ళకి మార్క్స్ పెంచుతారు. సో మీ షిఫ్ట్ కష్టంగా వచ్చిందా, ఈజీగా వచ్చిందా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి ఇప్పుడే వీడియో చూడండి. సో ఇప్పుడు అర్థమైంది కదా, నార్మలైజేషన్ అంటే మీరు ఆల్రెడీ రెస్పాన్స్ షీట్స్ చూసుకొని ఉంటారు. ఓకేనా, ఆ మార్క్స్ ఫైనల్ అయితే కాదు. సో ఆ మార్క్స్ వచ్చేసరికి జస్ట్ పాయింట్లు అయితే రాదు. ఇక్కడ ర్యాంక్ కార్డ్ చూసుకుంటే పాయింట్లు అయితే ఉంది. సో మ్యాథ్స్ వచ్చేసరికి 37.272338 ఉంది. ఫిజిక్స్ వచ్చేసరికి 22.59328. అదే కెమిస్ట్రీ వచ్చేసరికి 20.685072. ఇలాగ పాయింట్లలో ఉంది. సో పాయింట్లో మీరు రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నప్పుడు పాయింట్లు అయితే ఉండదు, జస్ట్ ఒక న్యూమరిక్ బేసిక్ నెంబర్. ఓకేనా, ఇలాగ డెసిమల్ నెంబర్లు అయితే రాదు. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే వస్తుంటుంది. ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయ్యేటప్పుడు రిజల్ట్ అనేది, అదే మీ యొక్క స్కోరింగ్ అనేది పాయింట్లో వచ్చింది చూసారా. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ డెసిమల్లో వచ్చింది. సో ఈ డెసిమల్లో వచ్చేటప్పుడు దీన్నే నార్మలైజేషన్ ప్రాసెస్ అంటారు. సో లాస్ట్ అంటే 22, 23 ఆ టైంలో ఏంటంటే ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత నార్మలైజేషన్ ఇవ్వకుండా మీ యొక్క రెస్పాన్స్ షీట్ బేస్ చేసుకుని రిజల్ట్ ఇచ్చేవాడు. సో ఈ లాస్ట్ 24 నుంచి ఏంటంటే ఒకేసారి మొత్తం నార్మలైజేషన్ ప్రాసెస్ అయ్యి రిజల్ట్ని రిలీజ్ చేశాడు. ఓకేనా, సో ఈ ఇయర్ నుంచి కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో అయితే ఇప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది బ్రో అంటే నార్మలైజేషన్ అయ్యి రిజల్ట్ వస్తుంది. సో మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మ్యాథ్స్ డెసిమల్ ఇచ్చాడు అంటే 37.27, ఫిజిక్స్ 22.59, సో కెమిస్ట్రీ 20.68. సో ఎంసెట్ మొత్తం నార్మల్ టోటల్ 80 పాయింట్ వచ్చింది. సో ఈ బ్రో మామూలుగా అయితే ఎంత వస్తుంది, 78 to 77. కానీ ఈ బ్రో చూసుకుంటే ఐదర్ ఇది రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నప్పుడు ఈ బ్రోకి 78 అయితే వచ్చాయి. ఇది ఎవరిది కాదు, మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ర్యాంక్ కార్డ్ ఇది. సో ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత 80.55 అంటే ఎగ్జాక్ట్గా 81. సో ర్యాంక్ ఎంత వచ్చింది, 2456. ఓకేనా, ఇక్కడ నార్మలైజేషన్ అయింది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క మార్క్కి 2000, 5000 ర్యాంక్ డిఫరెన్స్లో అయితే ఉంటుంది. సో మీకు ఇంక అర్థమైపోతే వీడియో మళ్ళీ చూడండి. సో థ్యాంక్ యూ.